పురాణంలో మొదటి 2 అధ్యాయాల గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాతి అధ్యాయం పార్వతి జననం. ఈ పార్వతి జననం అధ్యాయం గురించి తెలుసుకునే ముందు సంపూర్ణ శివపురాణం యొక్క ఈ కథ యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాదేవుని ఈ కథను విన్నవారికి లేదా చదివిన వారికి రాజసూయము 100 అష్టోమాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పురాణాన్ని భక్తితో విన్నవారు సామాన్య మానవ స్థాయిని దాటి రుద్రాంశ స్థాయిని చేరుకుంటారు. ఈ పురాణాన్ని భక్తితో చదివి చెప్పిన వారి పాపాలన్నీ నశిస్తాయి. వారు ఈ లోకంలో అన్ని భోగాలను అనుభవించి అనాయాస మరణానంతరం శివ సన్నిధిని చేరుకుంటారు. ఈ పురాణాన్ని నిత్యము చదువుతూ గాని వింటూ గాని అంటే అలవాటుగా కొంతసేపు జీవించే వారి పాలధూళి పుణ్యక్షేత్రాలంత పవిత్రమై విరాజిల్లుతుంది. ముక్తిని కోరుకునేవారు శివపురాణాన్ని వింటూ చదువుతూ ఉంటే చాలు, వారికి ఆ ముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఇది సాక్షాత్తు శివస్వరూపమే. దీన్ని శ్రద్ధగా విన్నా చదివినా కోరిన అన్ని కోరికలు తీరి దేహాంతంలో శివలోక ప్రాప్తిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా శివపురాణంలో 3వ అధ్యాయమైన పార్వతి జననం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతి జననం. మేనక హిమవంతులు తమ ఇంటికి తిరిగి వెళ్లి సుఖంగా ఉన్నారు. కాలక్రమేణా మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చదశలో ఉన్న సమయంలో మైనాకుడు అనే కొడుకుకు జన్మనిచ్చింది. అతని తర్వాత వరుసగా మరో 99 మంది కొడుకులు కలిగారు. వారి తర్వాత మేనక మళ్లీ గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం చైత్ర శుద్ధ నవమి నాడు పార్వతికి జన్మనిచ్చింది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు పరదేవతని స్తోత్రం చేశారు. పార్వతి పుట్టడం నీలకాంతి గల శరీర ఛాయతోనూ 4 చేతులతోనూ లలాటన యంత్రంతోనూ కాళికా ఆకారంతోనూ పుట్టింది. అది చూసిన మేనక ఆమెను మామూలు శిశువు రూపం దాల్చాల్సిందిగా ప్రార్థించింది. అప్పుడు ఆమె మామూలు శిశువుగా మారి ఏడవటం ఆరంభించింది. తమకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు పరమానంద భరితుడై పురోహితులను బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పురిటింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపజేసి కస్తూరి జలం చల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము, ధాన్యము, బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురితోనూ ఆనందంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ఆమె చలికత్తెలతో ఆడేది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహలలోనూ ఇసుక దిన్నెల పీన దాగుడు మూతలు ఆడేది. తాను తల్లి అయినట్లు, తన చెలికత్తెలు పిల్లలు అయినట్లు వాళ్లకు పండ్లు పంచిపెట్టేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని స్నేహితురాళ్ళకి చూపించి, ఇది బ్రహ్మాండం, నేను దీన్ని ఇలా ఆడిస్తాను అని అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనే పేరు పెట్టి నేను వీళ్ళని ఆడిస్తున్నాను అని అనేది. బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలదోస్తూ తాను మహేశ్వరుణ్ణి అని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెళ్లబుచ్చి విద్యాభ్యాసం ప్రారంభించింది. సకల విద్యలు నేర్చుకుంది. ఆమె అస్తమానం పరమేశ్వర ధ్యానం చేస్తూ సామగానంతో శృతి చేస్తూ నిత్య సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు, శివ అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడూ సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా ఎక్కి తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలం మొదలైన ఆయుధాలు కనిపించేవి. ఆమె మరొక వాహనాన్ని ఎక్కటం గాని ఇతర ఆయుధాలను ధరించడం కాని ఎన్నడూ చేయలేదు. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది. విద్యార్థులను మించి పాడేది, నృత్యం చేసేది. శివుడి రూపం చిత్రించి తన చెలికెత్తలకు చూపించేది. ఇది ఇలా ఉండగా ఒకనాడు నారద ముని హిమవంతుని చూడడానికి వచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్లి భక్తితో పూజించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని పార్వతిని తీసుకువచ్చి ఆమె చేత నారదుడికి నమస్కారం చేపించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కూతురికి ఎలాంటి భర్త వస్తాడో చెప్పమన్నాడు ఉత్సాహంగా. నారదుడు పార్వతి చేతిలో గల గజ, మత్స్య, అంకుశ, రథ రేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలు ఉన్నాయి. ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమానమైన గౌరవ పూజలు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చేయక పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు. నారదుడు వెళ్లిపోయాక హిమవంతుడు మేనకతో, మనం శివుడికి భార్యగా కల కుమార్తెను ప్రసాదించమని పరదేవతని ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిన దానికి సరిపోయింది అని అన్నాడు.
మేనక సంతోషించి మన పార్వతికి పెళ్లి వయసు వచ్చింది, అందుచేత ఇక ఆలస్యం చేయకుండా ఇక పెళ్లి ప్రయత్నం చేయండి అని అన్నది. శివుడు సతి మరణించాక ఆమె శరీరాన్ని మోపున వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగాసాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయ చేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీనమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో ఆయన్ని సాధించవచ్చు. అందుచేత మనం పార్వతి చేత శివుని గురించి తపస్సు చేయించుదాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుని గురించి తపస్సు చేయ నియమించారు. తర్వాత మేనక హిమవంతులు పార్వతీ సమేతులై శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్లారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి ఉన్నారు. కొందరు శివునికి సపర్యలు చేస్తున్నారు. హిమవంతుడు శివుని సమీపానికి వెళ్లడానికి రుద్రగణాల వాళ్ళు ఆయనకు అనుమతి ఇచ్చారు. హిమవంతుడు భార్యా సమేతంగా శివునికి సాష్టాంగ నమస్కారం చేసి పూలు మొదలైనవి సమర్పించి చేతులు జోడించుకుని నిలబడ్డారు. శివుడు కళ్ళు తెరిచి చూసి, హిమవంతుడా, నువ్వు మహాపవిత్రుడవు, అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస పర్వతాన తపస్సు చేసుకుంటున్నాను అని అన్నాడు. మహాత్మా, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోవడం నా భాగ్యం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి విఘ్నము కలగకుండా నేను చూస్తూనే ఉంటాను అని అన్నాడు. హిమవంతుడి మాటలకు శివుడు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు హిమవంతుణ్ణి. హిమవంతుడు, నా కుమార్తె పార్వతి నీకు పరిచర్యలు చేయడానికి ఉత్సాహపడుతున్నది, ఆమె అలా చేయడానికి అనుమతించు అని అన్నాడు. తపస్సు చేసుకునే వారికి స్త్రీల పరిచర్యలు తగవు, కావాలంటే నీవు వచ్చి పరిచర్యలు చేసి వెళ్తూ ఉండు అని అన్నాడు శివుడు. నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది. నీలాంటి వైరాగికి ఆమె వల్ల ఎలాంటి తపోభంగం కలుగుతుంది? నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలను స్వీకరించమని అని అన్నాడు హిమవంతుడు. శివుడు సరే అని అన్నాడు. సతీదేవి మరణించాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తర్వాత ఒకసారి శివుడి తపస్సు యొక్క వేడికి ఆయన నుదిటి నుంచి ఒక చెమట బిందువు భూమిపైన పడింది. అప్పుడు ఆ బిందువు నుండి ఒక కుమారుడు పుట్టాడు. అతను ఆజానుబాహుడు, ఎర్రని శరీర ఛాయ కలవాడు, స్థూలకాయుడు. భూదేవి ఆ కుమారుణ్ణి ఎత్తుకుని శివుని వద్దకు తెచ్చి చూపించింది. శివుడు భూదేవిని చూసి, నీవు ధన్యురాలువు, నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడు అనే పేరుతో నీకు కీర్తిని తెస్తాడు అని అన్నాడు. భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు. ఆ భౌముడికే కుజుడని అంగారకుడని పేర్లు వచ్చాయి. శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమికి అవతరించింది. భూలోకంలో నీరు లేవని ఋషులు మొదలైన వాళ్ళు మొరపెట్టుకోగా బ్రహ్మ తన కమండలంలో నుంచి ఒక నీటి బంధువును వదిలాడు. అది మహాప్రవాహమై భూమికేసి రాసాగింది. దానివల్ల భూలోకానికి వచ్చే అపాయం గ్రహించి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజుటంలో బంధించి ఒక బొట్టున మానస సరోవరంలో వదిలి తిరిగి తపస్సును ప్రారంభించాడు. ఈ సంగతి ఇలా ఉండగా దక్షుడి కుమార్తెలలో ఒకటి అయిన కశ్యపుడి రెండవ భార్య అయిన దితి హిరణ్యకశ్యపుణ్ణి హిరణ్యాక్షునికి జన్మనివ్వడము, వాళ్ళు మహాబలవంతులు క్రూరులు అయి లోకాలన్నిటినీ పీడించటము, విష్ణువు వరాహ నరసింహావతారాలు ఎత్తి వారిని చంపటము జరిగింది. పుత్ర శోకంతో కుమిలిపోతున్న దితి కశ్యపుడి అనుగ్రహంతో మళ్లీ గర్భం ధరించింది. దితికి మరలా పరఫల విరోధి పుట్టబోతాడని భయపడిన ఇంద్రుడు తన గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. అయితే కశ్యపుడి అనుగ్రహం చేత పిండం ఖండాలు చావకుండా దితి కడుపున మరొత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించడానికి వెళ్లిపోయారు. దితి నిరాశ చెంది తనకు పుత్రదానం చేయమని కశ్యపుణ్ణి తిరిగి ప్రార్థించింది. బ్రహ్మను గురించి కొంతకాలం తపస్సు చేయమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు. దితి అలాగే చేసి అనంతరం కశ్యపుడి అనుగ్రహంతో వజ్రకాయుడు అయిన ఒక కొడుకుని కన్నది. తన కుమారుడి వజ్రకాయం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రకాయుడు పుట్టినప్పుడు ఉల్కాపాతాలు, భూకంపాలు, తుఫాను గాలులు కలిగాయి. దేవతలు భయపడ్డారు. దితి వజ్రాంగుణ్ణి చాలా గారాభంగా పెంచి పెద్దవాణ్ణి చేసి, నాయనా, దేవతలు నాకు ఎంతగానో శోకాన్ని కలిగించారు. వాళ్ళు నీ అన్నలు అయిన హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులను విష్ణువు చేత చంపించారు. మరత్తులు నా గర్భంలో ఉండగా ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు. నువ్వు దేవతల మీద యుద్ధం చేసి నా కల నెరవేర్చు అని అన్నది.
తల్లి అలా అన్న మీదట వజ్రాంగుడు రాక్షస సేనలను పిలిచి రణబేరి వేయించి దేవేంద్రుడి స్థలానికి ముట్టడించి దేవతలను చావగొట్టి దేవేంద్రుడిని బందీగా తీసుకుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వార్త విని పరమానంద భరితురాలయ్యింది దితి. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు. బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్లి అతనికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని, స్వర్గాన్ని తిరిగి దేవతలకు ఇవ్వమని హితబోధ చేశాడు. నేను రాజ్యం కోసమో ధనం కోసమో దేవతలతో యుద్ధం చేయలేదు. ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు. వీడు నా తల్లి మనసు క్షోభ పెట్టాడు. ఆమె గర్భాన్ని ఖండాలుగా త్యజించాడు. వీడు విడిచిపెట్ట తగినవాడు కాదు. అయినా మీరు చెప్పారు గనక విడిచిపెడుతున్నాను. వీడు నా తల్లిని క్షోభ పెట్టి ఉండకపోతే ఇప్పుడు నా వల్ల ఈ విధంగా క్షోభపడి ఉండరు అని అన్నాడు వజ్రాంగుడు. ఈ మాటకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుణ్ణి వరం కోరుకోమన్నాడు. నాకు పరబ్రహ్మ స్వరూపము, భూతదయ తప్ప మరేమీ అవసరం లేదు. అవి రెండూ నాకు అనుగ్రహించండి బ్రహ్మదేవ అని అన్నాడు వజ్రాంగుడు. బ్రహ్మ మరింతగా సంతోషించి వరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగునికి భార్యగా ఇచ్చి వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్లిపోయాడు. వజ్రాంగుడు శివభక్తుడై సాత్విక స్వభావుడై తన పట్టణానికి తిరిగి వచ్చి ఈశ్వర పూజ చేస్తూ జీవించసాగాడు. కొంతకాలం గడిచింది. తన భార్య చేసే సేవలకు మెచ్చి వరాంగితో నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. మహాబల పరాక్రమవంతుడు, దేవేంద్రుణ్ణి దేవతలని జయించగలవాడు, ప్రపంచంలో తన కీర్తిని శాశ్వతంగా నిలుపుకోగలవాడు అయిన కొడుకు కావాలి అని అంది వరాంగి. భార్య ఇలా అనగానే వజ్రాంగుడు నొచ్చుకున్నాడు. వరాంగి స్త్రీ సహజమైన జపల చిత్తంతో దేవతా విరోధి అయిన కొడుకుని కోరుకుంది. అలాంటి వాణ్ణి విష్ణువు ఎంతో కాలం బ్రతకనివ్వడు. అయితే వజ్రాంగుడికి మాట తప్పడం ఇష్టం లేదు. అందుచేత అతను బ్రహ్మను గురించి చాలా కాలం తపస్సు చేశాడు. తదుపరి అధ్యాయం తారకుడి విజృంభణ. వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. మహాత్మా, నా భార్య దేవతలను జయించగల కొడుకుని కోరుకున్నది. ఆమెకు అలాంటి కొడుకు కలిగేలా వరం ఇవ్వు అని అడిగాడు వజ్రాంగుడు. అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానం అయ్యాడు. వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుందని చెప్పాడు. కొంతకాలానికి తన భార్య అయిన వరాంగి గర్భవతి అయ్యి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకుకి జన్మనిచ్చింది. వజ్రాంగుడు వరాంగి తన కొడుకుకి తారకుడు అనే పేరు పెట్టుకుని ఎంతో గారాభంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకుని పర్వతాకారం కలిగి భయంకరుడిగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలా వరాలు పొందు అని అంది. తారకుడు సరే అని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి ముల్లోకాలు దగ్ధమయ్యేటట్టుగా అయ్యింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి, మహానుభావ, నీవు వెళ్లి ఆ తారకుడి చేత తపస్సు మానిపించి ముల్లోకాలను కాపాడు అని భక్తితో వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతి సమేతుడై హంసవాహనం పైన తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. తారకుడు బ్రహ్మానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నీవు వరాలు ఇస్తాను అనగానే నా తపస్సు ఫలించింది. నాకు ముల్లోకాలను జయించే శక్తిని ఇవ్వు. శివునికి పుట్టిన సంతానం వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరం ఇవ్వు. నాకు ఈ 2 వరాలు చాలు అని అన్నాడు. బ్రహ్మ తారకుడు కోరిన వరాలు ఇచ్చి సత్యలోకానికి వెళ్లిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వలన పొందిన వరాల గురించి తన తల్లికి, తన గురువైన శుక్రాచార్యులకు చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడికి బయలుదేరడానికి శుక్రాచార్యుడు ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్లి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకొని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత తారకుడు వరుణుడి మీదకు యుద్ధానికి వెళ్లి జయించి వరుణుని రథశస్త్రాలను కానుకలుగా పొంది తర్వాత యముడిపైకి వెళ్లాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కు తనకు ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుణ్ణి చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్లి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ జయించాను అని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నీవు 10 దిక్కులు జయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగల వారు కూడా ఎవరూ లేరు.
ఎందుచేతనంటే నువ్వు శివునికి పుట్టిన సంతానం వల్ల తప్ప చావు లేకుండా వరాన్ని పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోక సూర్యుడివి అని పేరు తెచ్చుకోగోరితే వెళ్లి వైకుంఠాన్ని జయించిరా అని అన్నాడు. తారకుడు నారదుడి సలహా పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లి రణబేరి మ్రోగించాడు. విష్ణువు తారకుడికి గల వరాలు తలుచుకుని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి అతని వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని తిరిగి పంపించేశాడు. ఇలా ఉండగా అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె చెలికెత్తలను తీసుకుని వచ్చి శివునికి ప్రణామం చేయించి శివునితో వీరితో సపర్యలు చేయించుకో, పొరపాట్లు ఏమైనా జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివునికి అప్పచెప్పి మేనకా సహితుడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివునికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు పండ్లు నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్లేది. అలా ఇంటికి వెళ్లగానే తాను శివునికి చేసిన సేవలను ఆమె తల్లిదండ్రులకు ప్రతిరోజు చెప్తూ ఉండేది. సోనికపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్లి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను పాలించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విజ్ఞాలను కలిగించాడు, తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్లు బ్రహ్మ వద్దకు వెళ్లి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమకు పెట్టే హింసల గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్లి, తారక, నువ్వు ముల్లోకాలను జయించావు కదా, నీవు సోనితపురం నుంచే నీవు లోకాలను పాలిస్తూ ఉండు, స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండనివ్వు, నీకు దేవతలకి మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను సోనితపురానికి వెళ్లి అక్కడి నుంచే ముల్లోకాలను పాలించసాగాడు. అయితే తాను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకరి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువు అయిన బృహస్పతిని పిలిపించి, గురుదేవ, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి క్రింద సేవకుడిగా ఉండటం చాలా అవమానకరంగా ఉంది. ఇలాంటి అవమానంతో బ్రతికే కంటే చావే మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండవు. ఈ తారకుడి నుంచి విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పు అని అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగటం మంచిది. తారకుడి విజృంభణకి కారకుడు ఆయనే అని అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి తారకుడి నుంచి విముక్తి కలిగే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు. శివుని సంతానం వల్ల తప్ప మరెవరి చేతిలోనూ తారకుడికి చావులేదు. నేను అతనికి అటువంటి వరం ఇవ్వాల్సి వచ్చింది. శివుడు సతీదేవి వైరాగ్యంతో కైలాస పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివునికి పరిచర్యలు చేస్తుంది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటుంది. మీరు ఎలాగైనా శివునికి పార్వతి పైన మోహం కలిగేటట్లు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపించేశాడు. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని తెలిసి వాళ్ళు చాలా సంతోషించారు. దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం పైన కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాన్ని పొంది ముల్లోకాలను బాధిస్తూ మునులను ఋషులను తపస్సును యాగాలను కూడా జరగనివ్వటం లేదు. నేను ముల్లోకాలు ఏలుతుంటే తారకుడు నన్నేలుతున్నాడు. తారకుడు ఈశ్వరుడికి కలిగిన సంతానం వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నీవు ఎలాగైనా సరే శివునికి మోహం కలిగించేలాగా చేయాలి అని అన్నాడు. ఇంద్రుడి మాటలు విన్న మన్మధుడు భయపడి శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్లు చేయటం నా తరమా? శివుడు గొప్ప తపస్శాలి, కోపిష్టి, మూడవ కన్ను తెరిచాడంటే ముల్లోకాలు భస్మం అవుతాయి అని అన్నాడు. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అయ్యో మన్మథ, అదేం మాట? ముల్లోకాల్లోనూ నీకు లొంగని వారు ఎవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావడం వల్లే కదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్పబాణానికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా అది దైవ కార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగాల్సి ఉంది. నీకు సహాయంగా మలయమారుతాన్ని, వసంతుణ్ణి, సుఖపితాలని తీసుకుపో. మేం కూడా నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అని అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతి పైన మోహం కలిగేటట్లు చేయడానికి నిశ్చయించుకున్నాడు.
అతను ఆయన 5 పుష్పబాణాలను తీసుకుని వసంతుణ్ణి వెంట పెట్టుకుని చిలక వాహనం పైన శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్లి రహస్య ప్రదేశంలో దాగి పార్వతి కోసం ఎదురుచూడసాగాడు. మన్మధుడు మారేడు వనంలోకి ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగురించి పూత పూశాయి. చిలుకలు, గోరింకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చిలకత్తలతో సహా మారేడు వనంలోకి ప్రవేశించింది. వారు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి పార్వతి ఆశ్చర్యపడుతూ శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనబడింది. వనంలో మార్పు కనబడింది. వనంలో ఈ మార్పుకి కారణం ఏంటని ఆలోచించగా మళ్లీ తపస్సులో కళ్ళు మూసుకుని మునిగిపోయాడు. పార్వతి రోజులాగే శివునికి షోడచోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుని ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుని దగ్గర సెలవు పుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోసాగింది. శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తన పుష్పబాణాలను ఒక్కొక్కటిగా శివుని హృదయానికి గురి చూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవవల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కాని మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుని హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో ఎవర్రా నన్ను ఈ పుష్పబాణాలతో కొట్టిన వారు అంటూ లేచి నిలబడి తన 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులోని అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిదైపోయింది. దానితో పాటే మన్మధుడు కూడా బూడిదైపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుని ఎదుటకు వచ్చి స్తోత్రాలు, పాఠాలు చదివి ప్రసన్నుని చేసుకున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు శాంతించి ఆయన తన 3వ కన్నుని మూసి అగ్నిజ్వాలల్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుని ఎదుటకు వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏం తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి పైన మోహం కలిగించమని నా భర్తను కోరారు. మా తప్పును మన్నించి నాకు ప్రతిభిక్షను పెట్టు. పార్వతీదేవిని వివాహం ఆడి లోకాలను కాపాడు అని అన్నది. శివపురాణంలో తదుపరి అధ్యాయం పార్వతి తపస్సు. పార్వతి తపస్సు గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే సంపూర్ణ శివపురాణం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మొదటి 2 అధ్యాయాల గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎపిసోడ్ 1 లో. ఆ ఎపిసోడ్ ని తప్పకుండా ఒకసారి చెక్అౌట్ చేయండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు జ్ఞానం కానీ ముక్తిని కానీ కలిగించే ఏ కథనైనా సన్నివేశమైనా ఏదైనా సరే పూర్తిగా తెలుసుకోవాలని అని అంటారు కదా. శివపురాణం, సంపూర్ణ శివపురాణం చదివినా విన్నా వారికి మరణానంతరం శివలోక ప్రాప్తి ప్రాప్తిస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సంపూర్ణ శివపురాణంలో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన ప్రీవియస్ వీడియోస్ ని ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సంపూర్ణ శివపురాణ జ్ఞానాన్ని అందజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.